పెద్ద మనిషి అయినప్పుడు మొగోళ్ళ మీదకి జీవి గుంజుతుందంటగా. సో బేసికల్లీ చిట్టి అని వినగానే మనకి జాతిరత్నాల్లో ఫరియా అబ్దుల్లా గుర్తొస్తారు. చిట్టి తల్లి అనగానే మనకి సాయి పల్లవి గుర్తొస్తారు. బట్ ఇప్పుడు ఇంకొక చిట్టి వచ్చిందనమాట. సో ఇంట్రడ్యూసింగ్ యూ గైస్ వాసవి గణేశన్ అలియాస్ హుషారు పిట్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బూస్ట్ ఇచ్చినట్టుంది కదా నిన్న ప్రమోషన్స్. అస్సలు తగ్గేదేలే అంటున్నారు. నీ అవ్వ అసలు తగ్గేదేలే. ఎవరు వీరాభిమానం ఉన్నట్టున్నాడు ఫ్రంట్ క్రౌడ్ లో. చిట్టి తల్లి చిట్టి తల్లి. ఐ మీన్ యాక్టర్ అవ్వాలనే ఆ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? మూవీస్ కావచ్చు, అరే నేను చేస్తే ఎలా ఉంటుంది క్యారెక్టర్ అన్న థాట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు సో అవుట్ సైడర్గా వచ్చారు. ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించిందా ఇన్సైడర్గా పుట్టుంటే బాగుండని? స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఐ మీన్ ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్. రిజెక్షన్ అంటే అది కామనే కదా. ఫస్ట్ హాఫ్ మీరు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారు సెకండ్ హాఫ్ దగ్గర ఆగిపోయారు. చేస్తున్నాను అని డిసైడ్ అయిపోయారు. ఎందుకు సెకండ్ హాఫ్లో మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? మా ఫ్యామిలీ మొత్తం చూసాం అక్కడ. అరే ఇది డైరెక్టర్ సార్ చెప్పిన దానికి చాలా సింక్ అవుతుంది, ఇంకా జరుగుతున్నాయా ఇలాంటివి అంటే. కన్నవాళ్ళ ప్రేమ కావాలా, ప్రేమించినోడి ప్రేమ కావాలా? సో అనుష్కి ఒక కో యాక్టర్ కింద మీరు అంటే ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తారు? ఎమోషనల్ సీన్స్ లో కొంచెం ఇలా స్టార్టింగ్ అంతా మనోడు తింగరోడ్లా కొంచెం ఉంటుంది కదా, ఇన్నోసెంట్, బాగా ఇన్నోసెంట్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఎప్పుడైనా ఈ సీన్స్ రాంగ్గా అర్థం చేసుకుంటాం కొన్ని సిచ్యువేషన్లో, వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థం కాదు అని ఎప్పుడైనా అనిపించింది? అంటే రియల్ లైఫ్ లో అలా అనిపించలేదు, మూవీలో అనిపించింది. రియల్ లైఫ్లో అలా ఉండరా పేరెంట్స్? నేను అలా ఉండను. భాను గారు ఫటా 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 కొట్టుకున్నారు అసలు. ఇందాక ఓజీ కట్ చేసినప్పుడు అరిచానన్న మీరే భయపడిపోయి పక్కకు తిరిగిపోయారు. ఏంటి ఆ మూమెంట్ మీకు ఏం క్రియేట్ చేసింది? చాలా డ్రీమ్ ఉంటుంది కదా, కొన్ని ఇయర్స్గా కష్టపడుతున్నాడు, అది మాకు తెలుసు. కానీ అలా రియాక్ట్ అవుతాడు, అలా చేస్తాడని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కొంతమందికి జెండర్ బయాస్డ్ ఆ భయం ఉంటుంది. సో మీకేమన్నా ఇనిషియల్ డేస్లో అలాంటిది ఏమన్నా స్ట్రగుల్ అయ్యిందా? మీ డైరెక్టర్ గారు ఏమన్నా ఐ మీన్ ఫోర్స్ చేశారా? అలా ఏం ఫోర్స్ చేయలేదు. మేము ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు, ఎప్పుడు సీరియస్గా. ఇంకేమైనా ఆడియన్స్కి పూజలు చేశారు? ఏమని చేశారు? మాస్ ప్రేక్షకులు నమః, భిక్షు సార్ ప్రేక్షకులు నమః. ఇది ఇంత ఫాస్ట్ గా ఉంది మై పోరి. అబ్బా అబ్బా హుషారున్నావు. చిట్టి పిల్ల. అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాడ్కాస్ట్ వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు ప్రియదర్శన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బేసికల్లీ చిట్టి అని వినగానే మనకి జాతిరత్నాల్లో ఫరియా అబ్దుల్లా గుర్తొస్తారు. చిట్టి తల్లి అనగానే మనకి సాయి పల్లవి గుర్తొస్తారు. బట్ ఇప్పుడు ఇంకొక చిట్టి వచ్చిందనమాట. చిట్టి తల్లి అని పిలుస్తున్నారు, కానీ ఈమెకు మాత్రం చిట్టి పిల్ల అని పిలిపించుకోవాలని ఉంది. సో ఇంట్రడ్యూసింగ్ యూ గైస్. సో మా చిట్టి పిల్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాసవి గణేశన్ అలియాస్ హుషారు పిట్ట నాతో పాటు ఉన్నారు. హాయ్ వాసవి. హాయ్ హాయ్. బాగున్నారా? బాగున్నాను. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బూస్ట్ ఇచ్చినట్టుంది కదా నిన్న ప్రమోషన్స్. అవును. అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఏదో ఒకసారి మళ్ళీ ఆ సిగ్నేచర్ చేసి చూపించండి మాకు. నీ అవ్వ అసలు తగ్గేదేలే. సో ఐ మీన్ ఈ ఒక జర్నీ చూస్తారు కదా, చాలా రోలర్ కోస్టర్ లాగా ఈ మూవీ ప్రమోషన్స్కి టీజర్ నుంచి రకరకాలు చూసారు. ట్రోలింగ్స్ నుంచి ఈరోజు ఎవరు వీరాభిమానం ఉన్నట్టున్నాడు ఫ్రంట్ క్రౌడ్లో. అవును, నాకు ఆయన సరిగ్గా మాట్లాడేది నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వీడియోస్లో చెక్ చేసుకునేంత వరకు కూడా. ఏమన్నాడు ఆయన? చిట్టి తల్లి చిట్టి తల్లి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఆయన. ఏదో అన్నాడు కదా, అంతకు మించి అన్నాడు. అనుష్క గారు అంట. లేదు, అంతకు మించి. ఇంకేమన్నాడు? ఇంకే చాలా చెప్పినట్టు విన్నాను నేను. అవును, నేను ఎక్కువ గమనించలేదు. బట్ ఏమన్నా భయం వేసిందా ఆ క్రేజ్ చూసి? అంటే నేను స్పీచ్ అయిపోగానే చూశాను, ఇమీడియట్ గా మీ డైరెక్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఇలాగా ఏమనిపించింది? అంటే అందరూ అంటే ఒక్కసారిగా పైకి వచ్చేస్తున్నారు, నేను అందుకే కొంచెం భయం వేసి వెనక్కి వెళ్ళాను నేను. సో నాకు తెలిసి కొంచెం ఆ ట్రోలింగ్ టైంలో కొంచెం నెగిటివ్ ఫేజ్ చూశారు, భయపడి ఉంటారు, అరే ఏమవుతుంది ఏంటి అని. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా ధైర్యం వచ్చి ఉంటుంది. ఏంటి ఆ జర్నీకి ఈ జర్నీకి మధ్యలో ఏమేమి చూశారు? అంటే
అసలు రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, అనుకున్నది అవుతుందా లేదా అని కొంచెం భయం ఉన్నింది. ఎప్పుడైతే నిన్న వరంగల్లో షో అయ్యిందో అప్పటి నుంచి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, ఈసారి ఎలాగన్నా గెలిచేస్తాము అన్న కాన్ఫిడెంట్ వచ్చేసింది నాకు. కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్. అండ్ మోర్ ఓవర్ బేసికల్లీ మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదన్నా ఎవడన్నా రాళ్ళు విసిరితే రాళ్ళతోనే ఇల్లు కట్టేసుకో, ఇలాంటి సోది మోటివేషన్ ఉంటుంది. బట్ మీరు దాన్ని ఫాలో అయినట్టున్నారు. అంటే మీ ట్రోలింగ్స్నే మీరు మళ్ళీ ప్రమోషనల్ కంటెంట్ కింద వాడుకున్నారు కదా. అవును, అది ఐడియా ఎవరిది? నార్మల్గా అంతా టీమ్ అంతా మా ఏమో మీరేం డైరెక్టర్. అబ్జెక్ట్ చేయలేదా? లేదు లేదు భయపడ్డం కానీ అదేంటి ట్రోలింగ్ని మళ్ళీ ఎలా వాడుకోవడం అని? లేదు లేదు వర్కౌట్ అయింది అది కూడా. అవును. యా, సో బేసికల్లీ హుషార్ పెట్టల నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నాను. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సినిమా ఒక యాక్టర్ అవ్వాలనే ఆ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏంటి? సో యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు అండి. ఇంకా బాటప్ అంతా స్టడీస్ అవ్వచ్చు అంతా ఇక్కడ హైదరాబాదే. ఇంకా ప్యాషన్ అంటే ఇలానే మూవీస్ కావచ్చు, అరే నేను చేస్తే ఎలా ఉంటుంది క్యారెక్టర్ అన్న థాట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఎప్పుడు యాక్టింగ్ వచ్చింది? ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఆ Okay. టైంలో. వెంటనే చెప్పేశారా ఇంట్లో? వాళ్ళకి ఉంది అంటే తనకి ఇష్టం గమనిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉంది, అరే దీనికి యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటా అని చెప్పేసి. నేను ఇంకా ధైర్యం చేసి చెప్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, సో స్టడీస్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఆ, అదెందుకు చేశారు మరి? అది కూడా ఇష్టమే, కానీ దానికన్నా యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం. అంటే డైరెక్ట్ యాక్టింగ్ కోర్సే చేయొచ్చు కదా ఐడియా ఉన్నప్పుడని. లేదు లేదు, యాక్టింగ్ కోర్స్ అంతా. యా, సో అవుట్ సైడర్గా వచ్చారు. ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించిందా ఇన్సైడర్గా పుట్టుంటే బాగుండని? ఇప్పటి వరకు అయితే లేదు. అసలు బిగినింగ్ డేస్లో కూడా స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్? రిజెక్షన్ అంటే అది కామనే కదా. అబ్బా, ఇప్పుడు కామన్ అంటారు, ఇప్పుడు ఏదో బాగానే ఉంది కాబట్టి. ఆ రిజెక్షన్ ఫేజ్లోనే ఉంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది. ఎన్ని రిజెక్షన్స్ ఉండుంటాయి లైఫ్లో? మేబీ ఒక 5-6 అనుకుంటా. ఓకే, సో ఈరోజు ఇలాంటి ఇప్పుడు క్రౌడ్ అందరూ నువ్వు అనుష్క కంటే అంతకు మించి ఇలాంటి మాటలు అన్నప్పుడు మీకు ఒక సాధించాం, లేదు మనం సాధిస్తాం అనే ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఆ రిజెక్షన్ ఫేజ్లో ఏదైనా ఎప్పుడైనా లో అయిపోయారా? మీ సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎంతమంది చెప్తున్నారు అనుకోండి, లేదు మీరు ఫిట్ అవ్వరు అంటుంటే మనకే డౌట్ వస్తుంది, నేను ఫిట్ అవ్వనేమో, మనకి వర్కౌట్ అవ్వదేమో, సినిమా ఇంతేమో అనే డౌట్ వస్తుంది. ఆ ఫేజ్ ఎప్పుడైనా చూసారా? అనిపించింది కొన్నిసార్లు, అరే ఇది నేను అంటే ఇందులో గెలుస్తానా లేదా అని అనిపించింది. బట్ నేను ఎప్పుడు ఏమంటారు డౌన్ ఫీల్ అయితే అవ్వలేదు. ఎవరు మీ లైఫ్లో ఆ బిగ్గెస్ట్ పుష్? మై హోల్ ఫ్యామిలీ అండి. ఎవరు అబ్జెక్ట్ చేసిన వాళ్ళు లేరా? ఒక్కరు కూడా? ఒక్కళ్ళు కూడా లేదు. చెప్పగానే అందరూ అవును. రెడ్ కార్పెట్ వేసారా? ఓకే, నైస్ అసలు సీరియస్లీ. యా, సో ఫ్యామిలీలో అయితే ఎవ్వరు అట్లీస్ట్ రిలేటివ్స్లో కానీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఫస్ట్ ఆడిషన్ ఎలాగా? ఫస్ట్ ఆడిషన్ అంటే వెళ్ళాం, సేమ్ కాస్టింగ్ ఆడిషన్ అంతా సేమ్ అలానే వెళ్ళాము. పేపర్ ఇచ్చారు, ఆడిషన్ డైలాగ్ చెప్పాను. కొంచెం కెమెరా ఫియర్ ఉన్నింది, మధ్యలో తడబడ్డాను. అది సరిగ్గా అంటే నా 100% ఇవ్వలేకపోయినప్పుడు అరే నాకు కొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. సో బేసికల్లీ చిన్న రోల్ మూవీలో ఒక చిన్న రోల్ రావడం కోసమే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఏం చెప్పినా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈవెన్. అలాంటప్పుడు మీరు ఒక సినిమాలో హీరోయిన్ అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ విని వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఎందుకు ఫస్ట్ హాఫ్ విని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఎవరికన్నా ఉంటుంది కదా, అది మంచి అంటే ఒక ఆఫర్ రావడమే అది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతారు కదా, అలా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటని? భయం వేసింది కొంచెం. అంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది కాబట్టి భయం వేసింది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా విన్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారన్నారు కదా ఆ టైంలో. ఆయన కాల్స్ చేయడం కూడా ఒక వింతగా ఒక ఎస్ చెప్పడానికి ఒక రీజనా? అన్నిసార్లు కాల్స్ చేయడం మొహమాటానికి? అంటే వినాలి కదా, వినడానికి ఎస్ చెప్పడం. అలా అని ఎస్ చెప్పి వెళ్ళి వినడం జరిగింది. సో విన్న తర్వాత ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మీరు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారు సెకండ్ హాఫ్ దగ్గర ఆగిపోయారు, చేస్తున్నాను అని డిసైడ్ అయిపోయారు. ఎందుకు సెకండ్ హాఫ్లో మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? నేను అదే ఇంతకు ముందు చెప్పినట్టు సెకండ్ హాఫ్ విన్నాక మేము మా ఊరు వెళ్ళడం జరిగింది. సేమ్ విలేజెస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మన అందరికి తెలిసిందే కదా, అక్కడ సేమ్ రిలేటెడ్ సిచ్యువేషన్ జరిగింది.
అక్కడ మా పేరెంట్స్ కానీ, నేను కానీ, మా ఫ్యామిలీ మొత్తం చూసాం అక్కడ. అరే! ఇది డైరెక్టర్ సార్ చెప్పిన దానికి చాలా సింక్ అవుతుంది. ఇంకా జరుగుతున్నాయా ఇలాంటివి అంటే అప్పటిదాకా నేను నిజంగా ఎక్కడ చూడలేదు. అదే ఫస్ట్ టైం. మేబీ అది సార్ చెప్పినందువల్ల అలా సింక్ అవ్విందో కానీ అప్పుడు అనిపించింది. అరే! ఇప్పుడుకి ఈ స్టోరీ చాలా అవసరము. ఇది చేస్తే మంచి మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ సినిమా ఓకే చేసాం. సో బేసికల్లీ గుడ్ ఆర్ బ్యాడ్ అటెన్షన్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఆర్జీవి గారిని చూసాం అనుకోండి, ఆయన ఏదో ఒకటి చేసి మనం అటెన్షన్ మన వైపు రావాలి, మనం ఎప్పుడు వైరల్ అవ్వాలి అనేది ఆయన ఫిలాసఫీ. ఇప్పటికీ ఆయన సినిమాలు ఆగిపోయినా, గొప్ప సినిమాలు ఇప్పుడు తీయకలేకపోయినా ఇప్పటికీ ఆయన్ని మనం గొప్పగానే చూస్తున్నాం. ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఇదంతా. ఫస్ట్ టీజర్ ఎండింగ్ వచ్చేసరికి అంతా నెగిటివ్ పబ్లిసిటీ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ ఎండింగ్ వచ్చేసరికి ఒక ఎమోషనల్ అంటే ఒక యాక్ట్రెస్గా అబ్బా భలే చేసింది, ఎమోషనల్గా మంచి టచ్ ఇచ్చింది ఎండింగ్లో అని చెప్పి. బికాజ్ అది ఉంటుంది కదా. ఏంటి దాని మీనింగ్ ఏంటి ఒకసారి చెయ్యండి అది. మీనింగ్ అంటే August 15th రోజు తెలుసుకోవడం. ఇదేనా మీ డైరెక్టర్ గారు చెవిలో మంత్రం చెప్పారు? ఏం చెప్పినా లేదు. August 15th తర్వాత మీకే తెలుస్తుంది అని. అలా కాదు, అంటే కొంచెం ధైర్యం, పుట్ట చిట్టిలా ఉండు అని చెప్పేసి వెళ్ళారు. వాట్ ఈస్ మెంట్ బై పుట్ట చిట్టి? అది క్యారెక్టర్ నేమ్. ఓకే ఓకే. సో ఒకసారి కెమెరాకి మీరు ఆ ట్రైలర్లో ఎండింగ్లో చేసి చూపించండి. వా, ఏంటి మధ్యలో వీటితో డాన్స్ వేయించారు? ఐబ్రోస్ అంటున్నారు. ఐబ్రోసా? అలా చేయమన్నారు కదా చెప్పాలనే చేశాను. అంటే నేను చూశాను, వీణ చూశాను చేతిలో మీ ఇన్స్టా పోస్టుల్లో. ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారేమో అని డౌట్. కూచిపూడి నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఆపేసాం కొంచెం. ఓకే ఓకే. సో అయితే డాన్స్ ఉంది, ఒక కళ ఉంది. వాట్ అబౌట్ వీణ? అది పోజా? లేదు, అంటే నెక్స్ట్ మూవీకి సంబంధించిన